హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్దారులందరికీ కూడా కొత్తగా పెన్షన్లను అయితే రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఇక వీటితో పాటుగా ప్రస్తుతం ఇస్తున్నటువంటి చేయూత ఆసరా పెన్షన్లన్నీ కూడా వచ్చే నెల అనగా జూలై 1వ తారీఖు నుంచి కొత్త విధానంలో పెన్షన్లు పంపిణీ చేసేందుకు పాత విధానాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. సో, ఈ యొక్క పాత విధానం ఎందుకు రద్దు చేశారు? అలాగే కొత్త విధానం ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది? పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. వీడియోని మీరు స్కిప్ చేయొద్దండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోని చూడండి. ఎందుకనంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి అనేక మంది చాలా సంవత్సరాల కాలం నుంచి ఎదురు చూస్తున్న వారైతే ఎక్కువ మంది ఉన్నారు. సో, ఇటువంటి వారందరినీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి నేరుగా వారికి కొత్త పెన్షన్లను మంజూరు చేయబోతుంది కాబట్టి, అండ్ పాత విధానం రద్దు చేస్తున్నారు కాబట్టి మీరు పాత విధానంలోనే మీరు పెన్షన్ అందిస్తారని చెప్పేసి వెయిట్ చేశారనుకోండి, అక్కడ మీకు కొత్త విధానంలో పెన్షన్ పంపిణీ జరుగుతుంటుంది. మీకు డబ్బులు అనేది రాకుండా ఆగిపోయే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయొద్దు. పూర్తిగా అయితే చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్‌దారుడికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అలాగే ఈ వీడియోని మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ అయితే చేయండి. చాలామంది పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ కూడా పాత విధానంలోనే పెన్షన్ పంపిణీ ఉంటుందనే ఒక ఆలోచనలో అయితే ఉంటారు. కానీ ఈసారి మనకు ఖచ్చితంగా కొత్త విధానంలో పెన్షన్ పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంటుంది. సో, వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఉంటుంది కాబట్టి వెంటనే వాళ్ళకి కూడా షేర్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా పెన్షన్లకు సంబంధించి శుభవార్తనైతే అందించారండి. గతంలో మనకు చేయూత ఆసరా పెన్షన్ల కింద గత ప్రభుత్వం రూ. 2016 పెన్షన్ అయితే పంపిణీ చేసేది. ఇప్పుడు తాజాగా ఏర్పడినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ మేము అధికారంలోకి వచ్చాక ఈ పెన్షన్లను కాస్త సామాజిక భద్రతా పెన్షన్లు ప్రస్తుతం ఎవరైతే రూ. 2016 పెన్షన్ తీసుకుంటున్నారో అటువంటి వారికి డైరెక్ట్‌గా రూ. 4000 పెన్షన్ అయితే మేము పెంచుతామని హామీ ఇచ్చారు. ఇక అదేవిధంగా తరువాత ఆ రూ. 4000 పెన్షన్ ఇచ్చేటువంటి దివ్యాంగుల పెన్షన్‌లకు సంబంధించి మరో రూ. 2000 అనేది వాళ్ళకి కలిపి మొత్తంగా రూ. 6000 పెన్షన్ అయితే చేస్తామని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారైతే మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ రూపంలో మనకు హామీ అయితే ఇచ్చారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ పెంచినటువంటి పెన్షన్లు ఎవరికైనా డబ్బులు పడాలన్నా, లేదంటే మనకు పంపిణీ చేయాలన్నా, వీటితో పాటు కొత్త పెన్షన్లకు సంబంధించి నిన్న జరిగినటువంటి మనకు క్యాబినెట్ మీటింగ్‌లో కూడా శుభవార్త అయితే అందించారు. సో, వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా వన్ బై వన్ మనం చూసుకుంటూ వచ్చినట్లయితే మనకు ఒక నోటిఫికేషన్ కూడా రావడం జరిగిందండి. సో, ఈ నోటిఫికేషన్ ప్రకారంగా మనం వచ్చినటువంటి అప్డేట్‌ని క్లారిటీగా చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయూత పెన్షన్ల పంపిణీ విధానంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పెన్షన్దారులకు ఇకపై చేతికి నగదు రూపంలో ఇచ్చే పాత పెన్షన్ పద్ధతిని ప్రభుత్వం పూర్తిగా స్వస్తి పలికింది. పెన్షన్ల పంపిణీలో జరుగుతున్న అక్రమాలను, అలాగే పెన్షన్ పంపిణీలో జరుగుతున్నటువంటి లీలలను అరికట్టడమే ధ్యేయంగా ఇకపై పెన్షన్ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నగదు చెల్లింపుల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని ఉన్నత అధికారుల దృష్టికి ఆదేశాలు కూడా జారీ చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలతో పాటు ఇతర కేటగిరీకి సంబంధించినటువంటి అందరూ కూడా 42 లక్షల మందికి పైగా ఈ పెన్షన్ పొందుతున్నారు. వీరిలో సగం మందికి ఇప్పటికే బ్యాంక్ అకౌంట్ల ద్వారా నిధులు అందుతుండగా మిగిలినటువంటి వృద్ధులు, దివ్యాంగులకు గ్రామ పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు ప్రతి నెల చేతికి నగదును ఇస్తున్నారు. మరికొందరు పోస్టల్ ఖాతాల ద్వారా చెల్లింపులు జరుపుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో బిల్ కలెక్టర్లు, పంచాయతీ కార్యదర్శులు ఇచ్చే నగదు పంపిణీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నట్లు, లబ్ధిదారులకు పూర్తి మొత్తంలో డబ్బులు అందడం లేదంటూ ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు వచ్చాయి.
దీనికి తోడు పోస్టల్ ఆఫీసుల ద్వారా పెన్షన్ తీసుకునే వృద్ధులు, దివ్యాంగులు డబ్బు కోసం గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాల పెన్షన్లను నేరుగా వారి యొక్క ఖాతాలలోకి బదిలీ చేసే అంశాన్ని పరిశీలనలోకి తీసుకుని నేరుగా వారికి వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సిర్ఫ్ రంగంలోకి దిగింది. ప్రస్తుతం ఎవరి చేతికైతే నగదు రూపంలో పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ పోస్టల్ అకౌంట్ల ద్వారా బ్యాంక్ ఖాతాలు తెరిపించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఈ యొక్క బ్యాంక్ ఖాతాలు ఓపెన్ అయిన తర్వాత నేరుగా అందులో డబ్బులను వేసే అవకాశం ఉంటుంది. తమ లబ్ధిదారులు అవసరమైనప్పుడు ఆ సొమ్మును నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి వెళ్ళి కానీ లేదా ఏటీఎం కేంద్రాల ద్వారా కానీ నేరుగా విత్డ్రా చేసుకోవచ్చు. కొత్త విధానాన్ని సజావుగా మనకు అమలు చేయడం కోసం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా లైవ్ అథెంటికేషన్ పేరిట లబ్ధిదారులకు నిర్ధారణ మరియు ధృవీకరణ ప్రక్రియ శరవేగంగా జరుగుతూ ఉంది. పెన్షన్దారులు బతికే ఉన్నారా లేక మనకు చనిపోయారా అనే విషయాన్ని కూడా డిజిటల్ పద్ధతిలో రికార్డు చేస్తున్నారు. జూన్ నెలాఖరు నాటికి ఈ అథెంటికేషన్ ప్రక్రియ అనేది పూర్తి చేసి మనకు జూలైలో డేటా మొత్తాన్ని క్రోడీకరించి ఆగస్టు నెలలో ఈ పెన్షన్ సొమ్మును నేరుగా ఈ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి ముఖ్యంగా పోస్టల్ అకౌంట్స్లోకి లేదా ఎన్పిసిఐ మ్యాపింగ్ కలిగినటువంటి బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మనకు ఖచ్చితంగా ఈ యొక్క జూలై నెలలో అర్హుల లిస్ట్ అయితే విడుదల చేస్తారు. ఈ జూలై నెలలోనే మనకు కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్లను కూడా మంజూరు చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు శుభవార్త అందింది. ముఖ్యంగా 2 లక్షల మందికి పైగా కొత్తగా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైనా సరే అనేక రకాల కేటగిరీలు, మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వారైనా పర్వాలేదు, మనకు దాదాపు 14 రకాల కేటగిరీలకు సంబంధించిన పెన్షన్లన్నీ కూడా మంజూరు చేసేందుకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సిద్ధమైంది. ఈ కొత్త పెన్షన్లలో ముఖ్యంగా చూస్తే ఒంటరి మహిళలు, వితంతువులు, అలాగే మనకు వృద్ధాప్య పెన్షన్లు, వీటితో పాటు దివ్యాంగులకు, అలాగే చేనేత కార్మికులకు, డప్పు కళాకారులకు, చర్మకారులకు, ఒంటరి మహిళలకు, వీరందరికి కూడా కలుగీత కార్మికులకు, చేనేత కార్మికులకు, వీరందరికి కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఈ కొత్త పెన్షన్లను అయితే పంపిణీ చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ పెన్షన్లకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్నటువంటి లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఒక్కొక్కరికి మనకు ఖచ్చితంగా అర్హత ప్రమాణికాలను అయితే తీసుకోబోతున్నారు. వీటిలో ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు ఈ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి కొన్ని ప్రూఫ్స్ అయితే ఉండాలి. ఈ ప్రూఫ్స్ కనుక మీ దగ్గర లేకపోతే ఈ పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్ అయితే మీరు పొందరు, మీరు అనర్హులయ్యే అవకాశం ఉంటుంది. వాటిలో ముఖ్యమైనది రేషన్ కార్డు అన్నమాట. ఈ రేషన్ కార్డుకి ఆధార్ కార్డుతో మనకు లింక్ అయితే అంటే ఈకేవైసీ అనేది పూర్తి అయిపోయి ఉండాలి. ఇక రెండోదిగా చూస్తే మన ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ అనేది మనం తీసుకొని రెడీ చేసి పెట్టుకొని ఉండాలి. సో ఇప్పుడు దాన్ని తీసుకోవద్దు. ఆన్లైన్లో సైట్ అనేది రిలీజ్ చేసినప్పుడు నేను మీకు చెప్తాను. సో వీడియో చేసి తెలియచేస్తాను కదా, అప్పుడు మీరు ఆ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీ తీసుకోండి. ఇప్పుడు మీరు తీసి పెట్టుకున్నా మళ్ళీ మీకు కొత్తగా అయితే అడుగుతారనమాట. సో మీరు ఈరోజు అప్లై చేస్తే మీరు దానికి ముందు రోజైతే మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ అనేది. సో కాబట్టి మీరు దాన్ని అయితే ఇప్పుడు తీసుకోవద్దు. ఇక తర్వాత వచ్చేసి బ్యాంక్ అకౌంట్, అలాగే బ్యాంక్ అకౌంట్కి 100% ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది కలిగి ఉండాల్సిందే. ఎన్పిసిఐ మ్యాపింగ్ లేకపోతే మీకు ఈ పథకం వర్తించదు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా నాలుగోది చూస్తే క్యాష్ టు ఇన్కమ్ ప్రూఫ్, ఇవైతే మీరు కలిగి ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి. వీటిలో మీకు నేను మళ్ళీ మీకు ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి జాగ్రత్తగా. ఈ ప్రూఫ్స్ని మీరు రెడీ చేసి పెట్టుకొని ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్లో సైట్ అనేది రిలీజ్ చేస్తుంది. మరో 4-5 రోజుల్లో దీనికి సంబంధించి సైట్ అయితే రిలీజ్ చేస్తుంది. సో సైట్ రిలీజ్ చేసిన వెంటనే మీరు ఈ పథకానికి మాన్యువల్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఆన్లైన్లో కాదు. సో మాన్యువల్గా అప్లై చేసుకోవచ్చు. మాన్యువల్గా అప్లై చేసిన తర్వాత మీ యొక్క అర్హుల లిస్టులో ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా రీవెరిఫికేషన్ ప్రక్రియ ద్వారా ఫిల్టర్ అయితే చేస్తుంది. సో రీవెరిఫికేషన్ ప్రక్రియ ద్వారా మనకు 7 దశల మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది చెక్ చేస్తుంది 7 దశల్లో. ఈ 7 దశల్లో మీరు విజయం సాధిస్తే, అంటే మీరు అర్హత సాధిస్తే ఖచ్చితంగా మీకు వచ్చే నెల 1వ తారీఖున పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది. సో కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకొని ఈ
పెన్షన్లకు సంబంధించినటువంటి కొత్త పెన్షన్లను మీరు పొందుకోవాలి అనుకుంటే మాత్రం వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. మీరు ఒకవేళ ఈ పని చేయకపోతే ఖచ్చితంగా ఈ పెన్షన్‌లకు సంబంధించినటువంటి బెనిఫిట్ మీరు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత మీరు అప్లై చేసినా మీ పక్క వారికి వచ్చినప్పుడు మీరు కూడా బాధపడాల్సొస్తుంది. సో, కాబట్టి మీరు మొత్తంగా వీడియోనైతే చూసినందుకు అందరూ కూడా ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. థాంక్ యూ ఫర్ వాచింగ్.